అందరికీ నమస్కారం. సొంత ఆస్తులు ఉండి పన్ను చెల్లింపుదారులకు పథకాలు బంద్ చేస్తూ నిర్ణయం. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటో మీరు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వివరాలు అనేది మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు రేషన్ బియ్యం పంపిణీ అంటే పన్ను చెల్లింపుదారులకు రేషన్ బియ్యం పంపిణీని నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పన్ను చెల్లింపుదారుల విభాగం పన్నుల చెల్లింపుదారుల డేటాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు పంచుకోనుంది. అయితే తద్వారా పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఉచిత రేషన్ బియ్యం పొందుతుంటే వారిని అనర్హులుగా గుర్తిస్తుంది. అనంతరం ఉచిత రేషన్ను నిలిపివేయనుంది. ఆదాయ పన్ను చెల్లించలేని వారికి పీఎంజేకేవైపై పథకంలో భాగంగా పేద కుటుంబాలకు కేంద్రం ఉచిత రేషన్ను అందిస్తుంది. అయితే పీఎంజేఏవైలో పన్ను చెల్లింపుదారులకు సైతం రేషన్ను అందుతుందని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్న పన్ను చెల్లింపుదారుల డేటాను పరిశీలించనుంది. ఈ మేరకు సంబంధిత శాఖల్ని సమన్వయం చేస్తోంది. ఉచిత రేషన్ బియ్యం పథకంలో అనర్హుల డేటాను వెలికి తీయనుంది. ఆ తర్వాత కేంద్రం చర్యలు తీసుకునుంది. దేశంలో కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి నిరుపేదల్ని గట్టెక్కించేలా కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తోంది. ఉచిత రేషన్ వ్యవధిని జనవరి 1, 2024 నుంచి 5 సంవత్సరాల పాటు పొడిగించింది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో 2.03 లక్షల కోట్లను ప్రతిపాదించింది. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.